ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఈ ఫ్లాట్ మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. లిఫ్ట్ సౌకర్యం కూడా మనకి అందుబాటులో ఉందన్నమాట. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 1250 ఎస్ఎఫ్టీ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 2 years ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు మనకి 7000 రెంట్ వరకు కూడా వచ్చేది. ప్రజెంట్ అయితే మనం ఎంట్రన్స్లో ఉన్నాం. మనకి ఎంట్రన్స్ డోర్ కూడా అయితే టేక్ డోర్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 2x2 టైల్స్ అయితే ఇక్కడ వాడడం జరిగింది అనమాట, గ్రానైట్ ఫినిషింగ్ లుక్తో అయితే. పైన కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి అంతా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ బార్డరింగ్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది, నేవీ బ్లూ కలర్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా వాల్స్ కూడా చూడండి లైట్ పింక్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ హాల్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో ఒక విండో కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇదంతా వచ్చేసరికి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. మనకి చూడండి గ్లాస్ ప్యానెల్స్ కూడా తీసుకోవడం జరిగింది స్టోరేజ్ పర్పస్ పెట్టుకోవడానికి. అంతేకాకుండా లామినేటర్ అంతా కూడా చూడండి ఫ్లవర్ స్ట్రక్చర్ డిజైన్ అయితే తీసుకున్నారు వీళ్ళు. టీవీ యూనిట్ అయితే చాలా పెద్దగా రావడం జరిగింది. అంతేకాకుండా హాల్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. గెస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా సరే చక్కగా కూర్చొని మాట్లాడుకునే విధంగా అయితే హాల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి హాల్ పక్కనే చూడండి ఫ్రెండ్స్ ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అనమాట. ఇండియన్ కబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. అంతా కూడా వాల్ టైల్స్ కూడా చూడండి, మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ లైట్ బ్లూ కలర్ అయితే తీసుకున్నారు వాల్ టైల్స్ వీళ్ళు. నుంచి ఇలా వచ్చినట్టయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉండడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. పక్కన కూడా చూడండి మనకి వాల్ డ్రాఫ్ట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒక విండో తీసుకున్నారు. అంతేకాకుండా సేఫ్టీకి మనకి ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టడం జరిగింది. యూపీవీసీ విండోస్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా చూడండి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు డైనింగ్ ఏరియాలో. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. మనకి 6x7 మంచం పట్టే విధంగా అయితే ఇక్కడ తీసుకున్నారు వీళ్ళు. అంతేకాకుండా మనకి వాల్ డ్రాప్ కూడా చూడండి పూర్తిగా అయితే వచ్చేసింది అనమాట. కిందంతా కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లాక్ కలర్ బార్డరింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగా అయితే రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్కి. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా అయితే వదిలేరు ఫ్రెండ్స్ వీళ్ళు. ప్లే గ్రౌండ్ కూడా ఈ అపార్ట్మెంట్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి చూడండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి. చూడండి మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది బాత్రూమ్కి. ఇక్కడ మనకి షూట్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు వీళ్ళు వెస్టర్న్. అంతేకాకుండా అడ్జస్టర్ ఫ్యాన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి వాల్ డ్రాప్ అంతా కూడా ఫుల్గా అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం డైనింగ్లోకి అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా పెద్దగా అయితే రావడం జరిగింది. దీంట్లో కూడా 6x6 మంచం పట్టే విధంగా అయితే ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ వాల్ డ్రాప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విండో కూడా తీసుకున్నారు వీళ్ళు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. అంతేకాకుండా ఇక్కడ ఒక పూజా గది కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఒక సపరేట్ పూజా గది అయితే తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బాల్కనీలోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అనమాట. మనకి ఫ్రెష్ ఎయిర్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.
ఫ్రెండ్స్ మనకి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏదైనా సరే ప్రమోషన్ చేసి అమ్మాలనుకున్నా ఖచ్చితంగా అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైనా సరే నూతనంగా హౌసెస్ నిర్మించాలనుకున్నా మనమైతే మంచి బడ్జెట్లో అయితే నిర్మించి కన్స్ట్రక్షన్ చేసి అబ్జెప్తాం అనమాట. మనది వచ్చేసి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. మనది ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి గ్లాస్ డోర్స్ అయితే వాల్ యూనిట్ కూడా తీసుకున్నారు. కింద కబోర్డ్స్ వర్క్ కూడా ఫుల్గా అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మన ఏలూరులో ఎక్కడైనా సరే ఓపెన్ సైట్స్ కానీ అంతేకాకుండా బిల్డింగ్స్ కానీ మీరు అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు చెప్పండి వివరాలు. ఖచ్చితంగా అయితే మేము సేల్ చేసి పెడతాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ చేయండి. దగ్గరుండి మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే వివరాలన్నీ కూడా తెలుసుకుందరు. కానీ ఇది వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అంతేకాకుండా కిచెన్ సామాన్లు అవి తోముకోవడానికి కూడా ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా వచ్చేసినట్టయితే మళ్ళీ మనం డైనింగ్ అంతేకాకుండా ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్కి ఇటుపక్క నుంచి మనకి హాల్లోకి అయితే రావడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.